హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. డ్రైవింగ్ చేయట్లేదు, పక్కన ఆపినాం అనమాట. ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి ఖమ్మం నుంచి ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాము. మా ఇంటికి వెళ్తున్నాము, వీళ్ళు కూడా మా ఇంటికి, అందరూ మా ఇంటికి వెళ్తున్నాము. చెప్పు, ఎలా ఉంది మా ఇంటికి వస్తుంటే? హైదరాబాద్ వస్తుంటే చాలా తర్వాత వస్తున్నావు హైదరాబాద్. కళ్ళజోడు మంచిదేనా? ఇది మంచిది. మీ కుక్కలకి అన్నం ఎవరు పెడతారా? ఓకే, అందరం అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత, చాలా నెలలైంది అనుకుంటా, అందరం కలిసి ఇట్లా ఒక వెహికల్ వెళ్ళడము. ఇరికిరిగ్గా కూర్చొని హాయిగా వెళ్తున్నాం. ఎండకి హాయిగా ఉంది కదా, చాలా బాగుంది. ఇప్పుడైతే ఇప్పుడే స్టార్ట్ అయినాము. ఓకే, హాయ్ సునీతక్క. అన్నానికి చాలా ఆనందం, ఎగ్జైట్మెంట్. అనంత్ బర్త్డే కూడా ఉంది రేపు. అనంత్ బర్త్డే ఏమన్నది? ఓ, షూటింగ్ కి అయితే యోధాకి షూటింగ్ ఉంది. అంతా క్లీన్ చేయించారు, అంతా క్లీన్ చేయించారు. అవునా, నిజంగా అందుకే చేయించినావు. క్రికెట్ ఆడడానికి చేయించారా? మీరు ఆడేది కానీ. హాయ్ దీవెనమ్మా. హాయ్ దీవెన్. దీవెన్ అలిగిండు. ఓకే అండి, మన వీడియో మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇంకా మధ్యలో ఎక్కడ ఆగడం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ తినేసి బయలుదేరినాం. యాక్చువల్గా పొద్దున్నే పోదాం అనుకున్నాం, కాకపోతే పోస్ట్ పోన్ అయ్యి ఆఫ్టర్నూన్కి అయింది అనమాట. థ్యాంక్ యూ, ఫుల్ వీడియో చూడండి. అదొకటి తీసుకో, మొత్తాన్ని కంట్రోల్లో పెట్టుకో. తాచా, ముంజలు టేస్ట్ ఉంటాయా? బాగుంటాయా? ఈ రోడ్లో కళ్ళు ఎంత? కళ్ళు ఒక గ్లాసు లీటర్ 50 రూపాయలు. 50రా? ఏమైతే మంచిది తీసుకుంటే తీసుకోవచ్చు. తీసుకో, తాగు. రియల్ తాగుతా. నేను తాగుతానే అంటున్నాగా. ఇవ్వండి ఒక లీటర్ అంటే తాగండి. ఒక లీటర్ కళ్ళు. లీటర్ తాగుతావా? నన్ను ఎన్నో కానీ తాగుతాగా. మా మమ్మీ వాళ్ళు కొంచెం సేపు అట్లా ఆట పట్టి తాగుతాను. రియల్ తాగుతా. తాగు, అది మంచిది. కళ్ళు కదా, చాలా మంచిది కదా. మంచిది చూడా. తాగండి, నేనేమన్నా. మరి తీసుకో. ఇస్తుందా? అది కొట్టండి కదా. అంటే మీకు ఇక్కడ ఉడకబోయట్లే, గాలి వస్తుంది కదా. నాకు ఉబ్బదిస్తా. హలో అండి, మొత్తానికి అయితే ఫైనల్ గా మా ఇంటికి వచ్చేసాము, హైదరాబాద్ వచ్చేసాము. చూసారు కదా, ఇంకా ఇప్పుడే మీరు మాట్లాడుతుంది కదా అని గట్టిగా మాట్లాడినా. ఫస్ట్ టైం అంటే వీడికి వచ్చి మేము షిఫ్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఫస్ట్ టైం వచ్చి 1 year తర్వాత, ఆఫ్టర్ 1 year యూ డ్రింక్ ద టీ. సుంతక్క హాయ్. పొంగబెట్టినా మా అవ్వ ఫస్ట్ మొన్న వచ్చి పాలు పొంగిచ్చింది, ఇవాళ టీ పొంగిచ్చినావు. ఎలా ఉంది మా ఇప్పుడు మోడల్? కాదు, మోడలేషన్ చేసిన తర్వాత ఎలా ఉంది మా ఇల్లు?
అది చంద్రశేఖర్. బాగా వెలిగింది. వెనక ఎక్కడ ఉన్నాను? మా ఇంట్లో నువ్వు ఎక్కడో కూర్చొని వెనకాల ఎక్కడో ఉన్నట్టుంది నాకు. మా దేని బాబు వాచి దొరకట్లేదు. కార్లో పడిందా? కార్లో ఎట్లా పడుతుంది ఫోన్ అనుకుంటాను. హాయ్ వదా పాప, ఎలా ఉంది మా ఇల్లు మోడిఫై చేసిన తర్వాత? యాక్చువల్గా ఈ కలరు మాది లాస్ట్ టైం ఎల్లో ఉండే, ఈసారి మా పెయింటర్ ఏం చేసిండంటే మా అజయ్ గారు, ఈసారి చూడండి మాది ఆల్రెడీ ఎల్లో మీరు దాని మీద ఎన్నో వీడియోలు ఎన్నో ఫోటోలు ఉన్నాయి, దీనికి కూడా బాగుంటుంది, ఒకసారి చేంజ్ చేసి చూడండి, కొన్ని రోజులు నీకు నచ్చలేదు వద్దు అనుకుంటే మళ్ళీ నేను వేస్తాను అన్నాడు. సరే చూద్దామని మేము కూడా ఇంకా ఉంచినాం అనమాట. నీకు నచ్చకపోతే చెప్పు, మళ్ళీ ఊరిలో వచ్చిన తర్వాత మళ్ళీ చేంజ్ చేపిస్తా అన్నాడు. అట్లా గుమ్మాలకు కూడా కలర్స్ వేయాలి, కింద ఎల్లో కలర్ వేసి దాని మీద ఏదైనా ఫ్లవర్స్ లాంటిది వేయాలన్నమాట. ఇంకొంచెం వర్క్ ఉంది, అది మీరు ఎల్లో వచ్చిన తర్వాత చేద్దాంలే అన్నాడు. ఇక అప్పుడు మనకి నచ్చలేదు ఓకే అంటే ఈ వెనక బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేపిస్తా అన్నాడు. కాబట్టి చూద్దాం, మేమైతే బాగానే ఉంది, అలవాటు అయ్యేదా కొన్ని రోజులు అట్లా అనిపిస్తుంది మనం, ఎందుకంటే మొన్నదాకా ఎల్లో చూసి ఉన్నాం కదా, కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది, దానివల్ల మార్చలేదన్నమాట. ఇప్పుడే వచ్చేసిన అందులో దగ్గర కొన్నాం. అక్కడైతే అక్కడ ఆ బెడ్రూమ్ లో పిల్లలు ఉండేవాళ్ళు, ఈ బెడ్రూమ్ లో మనం ఉండేవాళ్ళం. పిలవాలన్నా చేయాలన్నా గట్టి పిలిస్తే రెండు పడేది. ఇప్పుడు ఇక్కడ నుండి పిలవాలన్నా ఇంత వస్తాయి. మీ మంచి పీక్ ట్రాఫిక్ టైంలో వచ్చినాం, సిటీకి వచ్చాక ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక చూడండి ఇల్లు. హలో నమస్కారం, ఎలా ఉన్నారు? లైట్స్ అయ్యమ్మా, ఓకే థ్యాంక్ యూ. ఎలా ఉంది కలర్? ఎలా ఉంది బెడ్రూమ్ లో? ఉందా? దేంట్లో పెట్టావు? ఆ బ్యాగ్ లో పెట్టింది అమ్మా. మొత్తానికి మా దీనిలో వాచి దొరికింది. ఎక్కడ పోయిందో అని పాపం కంగారు పడ్డాడు. ఓకే అండి, మన వీడియో మళ్ళీ కంటిన్యూ చేద్దాం, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇంకా డిన్నర్ టైం అయితే అయిపోయింది. రాగానే ఎగ్ పులుసు అలాగే టమాటా పచ్చడి కూడా చేసేసినాం. మా కుప్పన్ బాబు కూడా ఇక్కడే ఉన్నాడు. మళ్ళీ మంచిగా వాళ్ళ అమ్మ రమ్మన్నా పోలే, పైకి పిలుస్తున్నా పోలేదు, ఇక్కడే తింటారని. ఇంక ఇక్కడేమో వీళ్ళు పైన కూర్చున్నారు, ఎందుకంటే మాది దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇక ఇంతే ఉంటుంది. ఇంతకుముందు ఇట్లే కాబట్టి ఇక టేబుల్ ఉంటుంది, ఈ టేబుల్ కింద కూర్చోలేదు దీవెనను అన్నాను ఇంతకుముందు. ఇప్పుడే ఇక్కడ కూర్చున్నారు అన్నమాట. జాగ్రత్త, ఎటు తగిలినా అది గుర్తుకుంటుంది, ఇది గుర్తుకుంటుంది. అవును, మరి మామిడికాయ పచ్చడి అట్లే ఉంటాయి. హాయ్ దీవెన్ బాబు, కుప్పన్ వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఆట, నాకు ఆకలి అవ్వట్లేదు. ఓ అమ్మకి ఆ పచ్చడి తీయక ఆడ ఇక వేస్తూనే ఉంటుంది మాకే. ఇక ఏంద్రా ఓకే అండి, ఇంకా డిన్నర్ టైం అయిపోయింది. ఇంకా ఈరోజు ఇదనమాట వీడియో మొత్తానికి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్, బాయ్.